సన్నగా కీమా కొట్టిన చికెన్ కావాలి. ఈ చికెన్ని మనము కొంచెం ఈ చైనీస్ స్టైల్ సాసెస్లో కొంచెం ఫిష్ సాసు, అలాగే సోయా సాసు, కొంచెం మిరియాల పొడి ఇవన్నీ వేసుకుని మనం చికెన్ని కాస్త వేయించుకుని కొంచెం కుక్ అయిన తర్వాత ఈ ఆకులో పెట్టుకుని తింటాము. సో మరి ఎలా అనేది చూద్దాం. ముందుగా ఇక్కడ మనం ఆయిల్ వేసుకుందాం, కొంచెం ఎక్కువ కాదు. వేసుకున్న తర్వాత ఆయిల్ కాస్త వేడెక్కాక ఇందులో మనం సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసుకోగానే ఈ చికెన్ వేసేసేయండి. ఎందుకంటే వెల్లుల్లిపాయలు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. సన్నగా చాప్ చేశాను కదా. ఈ చికెన్ని కూడా నేను ముందు రోజు తీసుకొచ్చేసి కొంచెం అంత సాల్ట్లో వేసి పెట్టేశాను. అందుకే ఫాస్ట్గా ఉడికిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. ఎప్పుడైనా కీమా చేసిన చికెన్ని వేయగానే మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే ముద్దలాగా అయిపోతుంది. చూడండి కాస్త పొడి పొడిగా అయిపోయాయి, కుక్ అయిపోతుంది చికెన్. ఇప్పుడు ఇందులో మనం వెనిగర్, అలాగే చిల్లీ సాసు, అన్నీ కొంచెం కొంచెం, ఎక్కువగా ఎప్పుడు సాసెస్ వేసుకోకూడదు. మిరియాల పొడి, అలాగే ఫిష్ సాసు, లాస్ట్లో సోయా సాస్. మరి సాల్ట్ వేసుకోలేదు. సోయా సాస్లో సాల్ట్ ఉంటుంది, అలాగే మన చిల్లీ సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది. సో కొంచెం తక్కువగా వేసుకోండి, లేదంటే సాల్ట్గా ఉంటుంది మన చికెన్. ఇప్పుడు ఆ చైనీస్ స్టైల్ సువాసనలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు కలర్ కోసం వేస్తున్నాను. ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ డిష్. ఎప్పుడన్నా చికెన్ కొంచెం ఎక్స్ట్రాగా తెచ్చినప్పుడు కొన్ని ఇలా చిన్న చిన్న పీసెస్, బోన్లెస్ పీసెస్ తీసి పక్కన పెట్టేయండి. లెట్యూస్ ర్యాప్ ఉందనుకోండి, ఆ లెట్యూస్ ర్యాప్లో వేసుకొని తినచ్చు. లేదంటే మన రెగ్యులర్ క్యాబేజ్ ఉంటుంది కదా, ఆ క్యాబేజ్లో లేత క్యాబేజ్ ఆకు ఉంటుంది కదా, ఆ ఆకును తీసుకుని మీకు కావాలంటే కొంచెం వేడి నీళ్ళు పెట్టేసి ఆ వేడి నీళ్ళల్లో కాస్త సాల్ట్ వేసి చిన్న లేత ఆకులు అందులో వేసేసి ఒక్క 2 నిమిషాల పాటు బాయిల్ చేయండి. అప్పుడు అవి సాఫ్ట్గా అవుతాయి కదా. సాఫ్ట్ అయిన క్యాబేజీ ఆకులని వాటర్లో నుంచి తీసేసి ఈ కూర రెడీ అయ్యాక మధ్యలో పెట్టుకొని అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో ఈరోజు మనం లెట్యూస్లో పెట్టుకుని తింటున్నాము. ఒక్కసారి మనం టేస్ట్ చెక్ చేసేద్దాం. చేసేసి ఇంకొక 2 నిమిషాలు కుక్ చేస్తే మన చికెన్ రెడీ అయిపోతుంది. మన చికెన్ రెడీ అయిపోయింది. మీరు కావాలంటే టమాటో కెచప్ వేసుకుంటే వేసుకోండి, కానీ ఎప్పుడు టమాటో కెచప్ వేసుకోవాలని రూల్ ఏం లేదు. సో మీకు ఆ స్వీట్ టచ్ కావాలి అంటే టమాటో కెచప్ వేసుకోండి, లేదంటే వేసుకోవద్దు. నాకైతే వద్దు. ఈ డిష్ రెడీ అయిపోయింది. లాస్ట్లో ఎలా సర్వ్ చేస్తారు అంటే వేడిగానే సర్వ్ చేయాలి. యాక్చువల్గా అయితే అక్కడైతే మీకు ఫ్రైడ్ నూడిల్స్, అంటే నూడిల్స్ ఉంటాయి కదా, నూడిల్స్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసి సైడ్లో ఇస్తారు. ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఈ వ్రాప్ ఉంటుంది, పక్కన చికెన్ ఉంటుంది, ఆ తర్వాత పక్కన వైట్ కలర్ నూడిల్స్ చిన్నగా ఇలా లెంత్గా కొంచెం చిన్నగా నూడిల్స్ ఇస్తారు. ఎలా తింటారంటే ఇలా లెట్యూస్ ఒక 4-5 లెట్యూస్ లీవ్స్ ఇస్తారు. ఇచ్చేసి ఈ చికెన్ ఉంటుంది కదా, ఈ చికెన్ని సపరేట్గా ఇస్తారు. మనమే ఇలా లెట్యూస్ ర్యాప్లో పెట్టుకోవాలి. పెట్టుకుని ఆ తర్వాత వాళ్ళు ఏవైతే ఆ ఫ్రైడ్ నూడిల్స్ ఇస్తారో ఆ నూడిల్స్ని కూడా స్ప్రింకిల్ చేసుకుని ఫోల్డ్ చేసుకుని తినాలి. సో నేనేం చేస్తున్నానంటే నా దగ్గర నూడిల్స్ లేవు కాబట్టి నేను ఇక్కడ పల్లీలు తీసుకున్నాను. ఈ పల్లీలన్నీ కాస్త డ్రై రోస్ట్ చేసేసాను, అంటే వేయించి పెట్టుకున్నాను. వేయించేసి పొట్టు తీసాను. ఇవి మనం దాని మీద వేసుకుంటాము, కొంచెం ఆ క్రంచీ టేస్ట్ రావడానికి. సో చిన్న రోట్లో వేసేయండి, అంతే. ఇప్పుడు ఈ దంచినవి మనం చేతిలో వేసుకొని పైన ఇలా స్ప్రింకిల్ చేసేసి ఫోల్డ్ చేసేయండి, అంతే.